ఈరోజు మన బిడ్డల పైన, మన బిడ్డలకి షరతులు పెట్టాలంటే ఎక్కువగా పెట్టేస్తుంటారు. దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. పెట్టేమన్నారు కదా అని ఎక్కువగా అన్నిటికీ నో 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 అని తిడుతుంటారు. లేదు విచ్చలవిడిగా వదిలేనని ఇంకా అస్సలు అకౌంటబిలిటీ లేకుండా, జవాబుదారి లేకుండా వారిని విచ్చలవి. నో, దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ షరతులు పెట్టాలి, ఎక్కడ అన్ని తెలుసుకుని. అందుకని మనకు కావాల్సింది విచక్షణ, జ్ఞానం. తల్లిదండ్రులుగా, నేను తల్లిగా, నేనేదో ఎక్స్పర్ట్ అని కాదండి. ఎందుకంటే వారు పెద్దగా వారు స్థిరంగా లేకపోతే సక్సెస్ఫుల్గా దేవుని పరిచర్యలో వాడబడితే, లేకపోతే వారు ఏదైనా సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాత ఈ వాక్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బికాస్ ఐ డు నాట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. తల్లిగా తండ్రిగా మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. వీఆర్ ఫీడింగ్ దెమ్ విత్ గాడ్స్ వర్డ్, వీఆర్ ఫీడింగ్ దెమ్. కానీ అది వారి ఇష్టము, చేయవలసిన బాధ్యత మేము చేస్తున్నాం. కాబట్టి నేను ఎక్స్పర్ట్ అని మీకు చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా ఈ రీతిగా నేను కూడా బోధించుకుంటున్నానండి, మీకే కాదు. ఎందుకంటే నాకు చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని ఎలాగ పెంచాలి అంటే నేను ప్రతిరోజు దేవుని అడిగేది ఏంటో తెలుసా? దేవా, ఈ బిడ్డల్ని సొలొమోను రాజు అడుగుతాడు కదా, దేవా నీ జనులు ఎలాగ ఏలాలో నాకు తెలీదయ్యా, నేను చిన్నవాడిని, నాకు ఎలాగ ఏలాలో తెలీదు, కాబట్టి నీ జ్ఞానం అడుగుతున్నానయ్యా. అది నేను అడుగుతున్నాను. అది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా, ఈ బిడ్డలు ఎలాగ పెంచాలో నాకైతే జ్ఞానము లేదయ్యా, నాకు కావాల్సిన అభిషేకము దయచే, నాకు జ్ఞానము దయచే. ఎందుకంటే తల్లిదండ్రులుగా వారికి కోపం వచ్చిన వెంటనే బిడ్డల పైన చూపించేస్తుంటారు. ప్రేమ మంచి అన్ని బాగా జరుగుతుంది, ప్రేమ ఉప్పొంగింపజేస్తారు. సో దెర్ ఇస్ నో బ్యాలెన్స్. అందుకే నేను ప్రతిరోజు అడుగుతాను. ఎందుకంటే మనం అందరము మానవులమే, మానవ నైజ్యం మనలో ఉంది. కోపం వస్తే, ఫ్రస్ట్రేషన్ ఉంటే బిడ్డల పైన తీస్తాము. అత్తయ్య కోడలు ఏమైనా అంటే ఆ కోడలు ఎవరిపైన కోపం తీస్తుంది? దానికి బలి ఎవరు? బిడ్డలు కదండి. మామయ్య ఎవరైనా అన్నారనుకోండి, లేకపోతే కోడలు అన్నారనుకోండి, దానికి బలి ఎవరు? మామయ్యని అనలేరు, అత్తయ్యని అనలేరు, భర్తను అసలే అనలేరు. ఎవరిపైన తీస్తారు?